ఎంతసేపు మా మమ్మీ డాడీ చర్చికి వెళ్దాం అని చంపుతూనే ఉంటారు అంటారు. ఏమ్మా సీరియల్ చూసినప్పుడు అంత మీకు నిరుత్సాహం రాదు, సినిమాలు చూసేటప్పుడు అంత నిరుత్సాహం రాదు, ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు నిరుత్సాహం రాదు, ఎవరైనా ఫోన్ చేసినప్పుడు అంత నిరుత్సాహం రాదు, ఎవరైనా ఫోన్ చేసేది అది అట్లనే ఇది ఇట్లనే అని చెప్పినప్పుడు నిరుత్సాహం రాదు. ఎప్పుడైతే అమ్మ నాన్న వచ్చి మందిరానికి వెళ్దాం అంటారు చూడు, అప్పుడు వచ్చిద్దండి మన సహోదరికి నిరుత్సాహం. అబ్బా మా అమ్మ వచ్చి చర్చ అంటుంది అంటారు. మీకు విషయం తెలుసా, ముందు నేను చర్చికి వెళ్ళాను ఎందుకు తెలుసా, చిన్న వయసులో అందరికంటే గొప్పవాడిని అనిపించుకోవాలని చెప్పి పాటలు బాగా పాడాలి. అందరికంటే నాతో నలుగురు ఉండేవాళ్ళండి పిల్లలు, వాళ్ళు వాయిద్యాలు వాయిస్తారు, నేను వాళ్ళకంటే బాగా వాయిద్యాలు వాయిస్తా. వాళ్ళు పాటలు పాడడం నేర్చుకున్నారు, వాళ్ళకంటే నేను బాగా పాడతా. వీళ్ళకంటే ముందుగా నేను చర్చికి వెళ్ళి పాటలు పాడాలి, అప్పుడు పాస్టర్ గారు నన్ను మెచ్చుకుంటారు. ఇక ఈ ఆలోచన ఉండేది. అది ఎందుకు పనికిరాదండి, అది ఎందుకు పనికిరాదు. ప్రభు మెచ్చుకుని వాడే యోగ్యుడంట, మనుషుడు మెచ్చుకునేవాడు కాదు, దేవుడు మెచ్చుకునేవాడు యోగ్యుడు. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడని నేను అనుకుంటున్నాను, మరి మీకు ఎలా ఉందో నాకు తెలీదు. కానీ జాగ్రత్త, మందిరానికి వెళ్ళేటప్పుడు మొదటిగా నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. రెండవదిగా మందిరానికి వెళ్ళేటప్పుడు నీకు ఆనందం కలగాలి. దావీదు మహారాజుకి ఎలాంటి ఆనందము సంతోషము కలిగిందో నీకును అదే ఆనందం కలగాలి ఖచ్చితంగా. నేను చెప్తాను, ఒకవేళ నేను మందిరానికి ఎందుకు వెళ్ళాలండి, నాకేమో లాభం అండి అంటే అదేంటండి అంత మాట అన్నారు అని అనకండి. ఈరోజు లాభాన్ని కోరే వాళ్ళే ఉన్నారు అందరూ. మా చర్చికి రామంటే మీ చర్చికి వస్తే నాకేంటండి లాభం అంటారు ఈరోజు. అమ్మ ప్రార్థన చేయమంటే ప్రార్థన చేస్తే నాకేంటండి లాభం అంటారు ఈరోజు. బైబిల్ చదవమ్మా అంటే నాకేంటండి లాభం. అదే 50,000 ఇస్తాను, గంటలో బైబిల్ పూర్తి చేసి కూర్చుంటాడు మనోడు. ఇప్పుడు పూర్తి చేయండి, నేను ఇస్తా 50,000 మీకు, కష్టపడేది మీకు ఇస్తా. నేను ఇలాగ అన్నప్పుడు మీరు బైబిల్ చదవకూడదు. నేను ఎలా అన్నప్పుడు మీరు బైబిల్ చదవాలి తెలుసా. అమ్మ దయచేసి వాక్యాన్ని ధ్యానించండి, మీ ఆత్మీయ జీవితాన్ని ఆత్మీయ స్థితిని కట్టుకోండి అన్నప్పుడు మీరు బైబిల్ చదవాలి. నేను ఇప్పుడు చెప్తున్నాను మీకు బైబిల్ చదవమని, దేవుని చిత్తం అయితే నన్ను మళ్ళీ మీటింగ్ పిలవకపోయినా కూడా మీరు బైబిల్ చదువుతున్నారో లేదో అని చూడడానికని నేను వస్తాను మళ్ళీ ఇక్కడికి. నవ్వడం కాదండి, నిజం. నాకు అంత ప్రయాస దేవుని మాటలు అంటే దేవుని వైపు ప్రజల్ని నడిపించాలంటే. కాబట్టి మీరు జాగ్రత్తగా గమనించాలి. మీరు ఎందుకు ఈరోజు నేను ఇంత ప్రయాసపడి ఇంత దూరం వచ్చాను, 1 గంట కాదు 2 గంటలు కాదండి, 8 గంటలు ట్రైన్లో కూర్చోవాలి నేను. అర్థమవుతుందా? 8 గంటలు ట్రైన్లో కూర్చుని మళ్ళీ 2.5 గంటలు మీరు మళ్ళీ బస్సులో కూర్చున్నాను. నా ఒళ్ళంతా ఊనం అయిపోయింది అంటారా కాదంటారా? ఆలోచన చేయండి. మరి ఎందుకు ఇంత ప్రయాసపడి దైవజనులు వస్తున్నారు, సేవకుడు మా కొరకు ఇంతమందిని ఎందుకు పిలిపిస్తా ఉన్నాడు అని ఆలోచన రాదా? రావాలి. ఎందుకంటే మనం మందిరానికి వెళ్ళేటప్పుడు మొదటిగా భయం ఉండాలి, భక్తి ఉండాలి, ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. రెండవదిగా దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు మనకు ఆనందం రావాలి. హల్లెలూయా. మరలా చదవండి ఒకసారి. అమ్మ ఇది 122వ కీర్తన కదండి, మొదటి నుండి. చాలు. ఇప్పుడు యెరూషలేము ఎందుకు వచ్చింది మధ్యలో కనుకోకండి. యెరూషలేము అంటే మందిరాంతో పోలుస్తా ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. ఇది యెరూషలేముతో సమానము. యెరూషలేము అంటే ఎక్కడుందండి? యెరూషలేము అంటే మనకు చాలా ఇష్టం. ఎంతమందికి ఇష్టం చేతులు ఎత్తండి. యెరూషలేము అంటే తెలుసా అసలు మీకు? మరి ఎత్తండి, ఇష్టం లేదా? మన ప్రభువు మన రక్షకుడు అక్కడ పుట్టాడు, అక్కడ ఆ దేశంలో. మరి ఎంతమందికి ఇష్టం ఉండాలి ప్రదేశం, అక్కడికి వెళ్ళాలని ఎంతోమంది ప్రయాసపడుతూ ఉన్నారు. మరి ఆ యెరూషలేముతో మన మందిరాన్ని పోలుస్తూ ఉన్నాడంటే ఎంత గొప్ప విషయం. ఆలోచన చేయండి. మీరు మందిరం పట్ల ఎలా ఉంటున్నారు, ఆ మందిరానికి మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఆ మందిరంలో మిమ్మల్ని ఎలా నిలబెట్టాలనుకుంటున్నాడు ప్రభు అనేది మీరు ఆలోచన చేయరా? ఒకసారి ఆలోచన చేయండి. లేకపోతే మన జీవితాలు వ్యర్థమండి.
ఈరోజు చాలా మంది ప్రభు సేవ చేయాలని ఆశతో ఉన్నారు, కానీ చేయలేనటువంటి నిరుత్సాహ పరిస్థితిలో పడిపోతూ ఉన్నారు. ఎందుకు అంటే వారు వారి జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకోలేకపోతూ ఉన్నారు. ఒక సమర్పణ కలిగినటువంటి జీవితం మనకుంటే ఖచ్చితంగా దేవుని కోసం నిలబడగలుగుతాం. అందుకు నేను ఉదాహరణ. హల్లెలూయా. నేను ఒకటే సమర్పణతో ఉన్నా, ప్రభా చేస్తే నేను నమ్మకంగా సేవ చేయాలి. నేను సేవకు వచ్చే ముందు తీసుకున్న తీర్మానం ఇది. నేను నమ్మకంగా సేవ చేయాలి, నేను నీకు నమ్మకంగా ఉండాలి. ఎక్కడ పడిపోవడం కానీ, డబ్బుని చూసైనా, అధికారాన్ని చూసైనా, ఆస్తులను చూసైనా ఎక్కడ నేను వెళ్ళకూడదు వాటి కోసం. డబ్బుల కోసం సేవ చేశానన్న ఆలోచన కాదు, ఆ మాట కూడా నాకు రాకూడదు అని చెప్పి, అలా ఉంటేనే నన్ను సేవకు తీసుకెళ్ళు, పిలుచుకో, లేదంటే అవసరం లేదు అని చెప్పి దేవునితో నేను ఒక ఉడంబడిక చేసుకున్నా. అప్పుడు అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా దేవుడు ఎక్కడ కూడా నాకు అలాంటి మచ్చ నా పైన పడనివ్వలేదు నా యేసయ్య. చప్పుడు కూడా దేవుని నామం ఏం పడతాం ఒకసారి. అలాంటి తీర్మానము, అలాంటి తెగింపు మీలో ఉండాలి మందిరం విషయంలో. అయ్యా నేను మందిరానికి వెళ్తా, ఎవరు నన్ను చూసి నవ్వినా ఓకే, ఎవరు నన్ను చూసి ఎగతాళి చేసినా ఓకే, నువ్వు నాకుంటే చాలు ప్రభువా. నిన్ను మందిరానికి వెళ్తున్నా, సంతోషంగా వెళ్ళు, సమాధానంగా వెళ్ళు. ముఖ్యంగా నీ ప్రవక్తన జాగ్రత్తగా ఉంచుకొని వెళ్ళు. అర్థమవుతుందా మీకు? వ్యర్థమవుతుందా చెప్పిందంతా? మనము దేవునికి ఎంతో ఇష్టమైన వారం. మనం అనుకుంటాం దేవునికి మనం ఇష్టం లేము అని మనం అనుకుంటాం, కానీ దేవునికి మనం ఎంత ఇష్టం తెలుసా? నువ్వు మందిరానికి రాకపోయినా కూడా నీకు అన్ని సమకూరుస్తున్నాడు దేవుడు. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఖర్చులకి డబ్బులు అన్ని ఇస్తున్నాడు. మరి నువ్వు దేవుని కోసం ఏం చేస్తున్నావు? కనీసం దేవుని మందిరానికైనా వస్తున్నావా లేదా? అది మనం ఆలోచన చేసుకోవాలి. ఏదో మందిరం, ఈరోజు మందిర ప్రతిష్ట దినోత్సవం కదా అని మనము చర్చిలో ఫుల్గా నిండిపోవడం కాదు. మనస్ఫూర్తిగా ఆయన కోసం పరిగెత్తుకొని రా. అయ్యో మందిరంలో నా యేసయ్య ఉన్నాడు, నా యేసయ్యతో నేను సంభాషించాలి, నా యేసయ్య మనసులో నేను స్థానం సంపాదించాలి అని చెప్పి నువ్వు ఆ మందిరానికి రావాలి. కానీ వాళ్ళకంటే పాటలు బాగా పాడాలి, వాళ్ళకంటే ముందంజలో ఉండాలి నేను అని చెప్పి నువ్వు ఏనాడు కూడా చర్చికి రాకు. అది వ్యర్థమైన భక్తి. నీ భక్తి ఎలా ఉండాలంటే దేవునికి ఇంపుగా ఉండాలి, అప్పుడే అది అంగీకరించబడుతుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని మందిరం పట్ల మనకు ఉండాల్సిన 2 విషయాలు నేను జ్ఞాపకం చేస్తున్నా, వినండి బాగా. మొదటిగా, మందిరానికి వెళ్ళేటప్పుడు మన ప్రవక్తన జాగ్రత్తగా ఉండాలి. రెండోది, మనం మందిరానికి వెళ్ళేటప్పుడు నిరుత్సాహం కాదు, సంతోషంతో మనం వెళ్ళాలి. దావీదు మహారాజు అంటున్నాడు, మందిరానికి వెళ్ళేటప్పుడు ఆయనకు సంతోషం కలుగుతూ ఉందంట. మరి మనకి ఎలా సంతోషం ఉండాలి? ఇంకుండాలి, ఖచ్చితంగా ఉండాలి. మందిరానికి వెళ్తుంటే ఏడుపు రాకూడదు, సనుక్కోవడం రాకూడదు, గులుక్కోవడం రాకూడదు. ఆహా, దేవుని మందిరానికి నేను వెళ్తున్నా, ఈ రోజు నాకు ప్రభు నా కోసం చక్కటి మాటలు సిద్ధపరిచి ఉంచాడు, దైవజనుని ద్వారా దేవుడు నాతో మాట్లాడబోతా ఉన్నాడు అని ఒక మంచి ఆలోచనతో నువ్వు మందిరానికి వెళ్ళినట్లయితే ప్రభుని ప్రతి హృదయ వాంఛల్ని తీరుస్తాడు. మరి ఇకనైనా ప్రవర్తన జాగ్రత్త చేసుకొని సంతోషముగా దేవుని మందిరానికి వెళ్దామా? అందరూ కళ్ళు మూసుకొని మోకాళ్ళు వేసినట్లయితే ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం, మనల్ని మనం పరీక్షించుకుందాం.